కల్తీ మద్యం వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నకిలీ మద్యం దందా మాత్రం టీడీపీ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతుందని అధికారులు తేల్చడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీజీడీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కల్తీ మద్యం వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నకిలీ మద్యం దందా మాత్రం టీడీపీ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతుందని అధికారులు తేల్చడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీజీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. కల్తీ మద్యం వ్యవహారం ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నకిలీ మద్యం దందా మాత్రం దందాలో టీడీపీ కీలక నేత కనుసరణలోనే జరుగుతుందని అధికారులు తేల్చడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు లోతైన దర్యాప్తు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెచ్చుకున్న తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంతవారైనా సరే ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు కట్టా సురేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము. వాళ్ళ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా జీవితంతో చెలగాటం ఆడుతున్నట్టు మనకు సమాచారం వచ్చింది. ఎందుకంటే కల్తీ మద్యం తాగటం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. గతంలో వైసీపీ హయాంలో కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం యథేచ్ఛగా అమ్మిన నేపథ్యంలో వందల సంఖ్యలో మృత్యువాత పడిన పరిస్థితులు కూడా మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కీలకంగా వ్యవహరించారన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎంత స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, వారిని కఠినంగా శిక్షించాల్సిందే. పార్టీకి సంబంధించి కూడా వాళ్ళ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసినట్టు ఒక ప్రకటనలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.